మెగా తెలుగు టీవీకి స్వాగతం. గుంటూరు జిల్లా నర్సరావుపేటలో కలకలం రేపిన ఘటన. ప్రముఖ వ్యాపారవేత్త బత్రి నాగేశ్వరరావు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలీసులు ఆయనను ఒక ఆర్థిక లావాదేవీ కేసు విచారణ కోసం డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విచారణ కొనసాగుతున్న సమయంలో నాగేశ్వరరావు అకస్మాత్తుగా అస్వస్థతకు గురైనట్లు తెలుస్తుంది. తక్షణమే పోలీసులు ఆయనను నర్సరావుపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. ఈ ఘటనతో వ్యాపారవేత్త కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురయ్యారు. వైద్యులు నాగేశ్వరరావు ఆరోగ్య స్థితిపై పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం. డిఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్ళి ఆడ కూర్చోబెట్టి బయటికి కూడా వదిలిపెట్టకుండా అక్కడే కూర్చోబెడుతున్నారు. నేను మండపం దగ్గర ఉంటే మా మండపం దగ్గరకు కూడా వచ్చి నన్ను కూడా రమ్మన్నారు. ఏంది కేసు అంటే ఏ కేసు అనేది చెప్పట్లేదు. తీసుకొచ్చి నన్ను కూడా అక్కడ కూర్చోబెట్టారు. బయటికి పంపించామంటున్నారు. ఏ కేసు అనేది చెప్పకుండా నన్ను మా నాన్నని మా అమ్మని అరెస్ట్ చేస్తాను, చంపేస్తాను, ఎన్కౌంటర్ చేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏందనేది తెలియట్లా. ఫోన్లు లాక్కున్నారు, ఫోన్లు వాళ్ళ దగ్గర పెట్టినారు. ఎవరి చేత మాట్లాడమని అట్లా. డిఎస్పీ గారే మమ్మల్ని రమ్మన్నారు. ఆడికి వెళ్ళి కూర్చున్న తర్వాత ఏ మాటలు మాట్లాడారు. ఏ కేసు అనేది మాకు కూడా తెలియదు. కేసు తెలియకుండా మమ్మల్ని కూర్చోబెట్టి మా నాన్నగారిని వదిలిపెట్టలే. ఇప్పుడు మా నాన్నగారు చెస్ట్ పెయిన్ వస్తే తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేయాల్సి వచ్చింది. ఇలాగే 10 సంవత్సరాల క్రితం కూడా ఇలాగే చేశారు. తెలియకుండా ఎందుకు తీసుకొస్తున్నారు కూడా అర్థం కావట్లేదు. ఫేక్ కేసులు పెట్టి మరీ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎఫ్ఐఆర్ ఉందని చెప్పేసి తీసుకొచ్చారు, కానీ ఏ కేసు అనేది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అసలు ఎవరు. లేదు, మా డాడీతో పాటు నేను కూడా వచ్చేసాను. వాళ్ళు ఆగమన్నారు, కానీ నేను వచ్చేసాను. మా డాడీతో పాటు వచ్చేసాను. వెంటనే అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆగమన్నారు. నేను మా డాడీతో పాటు వచ్చేసాను. డిఎస్పీ బంగ్లా నుంచి వచ్చేసాను హాస్పిటల్. మామూలుగా మీకు ఏదైనా వ్యవహారాలు కానీ వ్యక్తిగత వ్యవహారాలు కానీ గతంలో ఏమైనా ఉన్నాయా? గతంలో ఏం లేదు. ఏ కేసు అనేది చెప్పట్లేదు. వాళ్ళు తీసుకొచ్చారు, ఆడ పంపిస్తున్నట్టున్నారు. ఏం కేసు అనేది చెప్పట్లేదు. ఫేక్ కేసే. లాస్ట్ టైం కూడా ఇలాగే ఫేక్ కేసు పెట్టారు. తెలియదు ఏ కేసో తెలీదు. వాడు రమ్మంటున్నారు. ఏ కేసు అనేది చూపించట్లేదు. వచ్చి కూర్చోమంటున్నారు. ఆడికి వచ్చి బయటికి పోవద్దంటారు, బయటికి పంపించినట్టున్నారు. ఫోన్లు లాగేసి వాళ్ళ దగ్గర పెట్టి హెరాస్ చేస్తున్నారు. పొద్దున 7:30-8కి వచ్చారు. ఆయన బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. లాస్ట్ టైం కూడా ఇలాగే ఆయన హార్ట్కి సంబంధించి ఇబ్బంది ఉన్నా కూడా తీసుకొచ్చి 1:30-2 దాకా కూర్చోబెట్టారు. ఇలాగే ఇబ్బంది పెడితే హెచ్ఆర్సీలు వేసారు, వాళ్ళని సస్పెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఇలా తీసుకొచ్చి మమ్మల్ని కూర్చోబెడుతున్నారు. అప్పుడు కూడా ఇలాగే వేరే ఫేక్ కేసు. అప్పుడు కూడా ఫేక్ కేసు మీదే తీసుకొచ్చారు. ఫేక్ కేసు చూపించట్లేదు ఏందనేది. అంతకుముందు మేము ఎవరు ఎంటబడ్డామని చెప్పేసి మా మీద పెట్టారు. వాళ్ళు ఫేక్ కేసు పెట్టి అది మా లైవ్ లొకేషన్ ట్రేస్ చేసిన నెంబర్లు యాడ్ ఉన్నాయని చూపించిన తర్వాత కేసు కొట్టేశారు. అది ఎవరు ఇబ్బంది పెడుతున్నారండి? ఇప్పుడు పిలిచారండి. వేరే మాకు ఎటువంటి ఇబ్బంది విడిగా అయితే ఏం లేదు. ఈ కేసు దేనికి సంబంధించింది అనేది వాళ్ళు చెప్పట్లేదు. అసలు బయటికి పంపించట్లేదు. డిఎస్పీ ఆఫీస్లో ఎవరు ఎఫ్ఐఆర్ ఉందంటున్నారు. మీ మీద ఒకటి కాదు 4 కేసులు ఉన్నాయి. మీరు ఇప్పుడు కనుక ఇది కాకపోతే 4 కేసులు మీ మీద పెడతానంటున్నారు, అరెస్ట్ చేస్తానంటున్నారు, ఎన్కౌంటర్ కూడా చేస్తానన్నట్టు మాట్లాడుతున్నారు. మీ నాన్నగారి పేరు? బత్తిని నాగేశ్వరరావు మా నాన్నగారికి.